డివిజన్ల పునర్విభజన తప్పుల తడకగా ఉందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో డీలిమిటేషన్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ప్రజలు ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా గూగుల్ మ్యాప్ ద్వారా డీలిమిటేషన్ చేశారని విమర్శించారు. కనీస పరిజ్ఞానం లేకుండా పునర్విభజన చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే గందరగోళంలో ఉందని, పరిపాలన చేయమంటే ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. మన బార్డర్స్ ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ అనేది ఉన్న 150 వార్డులని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 300 డివిజన్ల కింద మార్చింది. అయితే ఇదేంటంటే పూర్తిగా తక్కువ తడకగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ద్వారా తీసినట్టు అంటే వాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదు, ఏదో గాలి మీద జరిగింది అన్నట్టు. ఇప్పుడు ప్రకాష్ నగర్ అన్నంతోట బావి ప్రకాష్ నగర్ ఇటువైపు ఉంటే మాతాజీ నగర్ని తీసుకొచ్చి అందులో కలిపారు. అట్లా మీరు సనత్ నగర్లో తీసుకున్నా, ఇప్పుడు కొత్తగా బీపీ కూడా అమీర్పేట నోట డివిజన్ తీసుకున్నా, రామగోపాల్పేట తీసుకున్నా, అంటే మొత్తం కన్ఫ్యూజన్. ఏ పద్ధతిలో మరి డివిజన్ ఉండాలి అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా అక్కడిగా ఆ బస్తీలు విజిట్ చేసింది లేదు. ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ కన్సల్ట్ చేయకుండా వారి ఇష్టానుసారం చేసేది. అయితే మీకు అందరికీ ఐడియా ఉండాలని, ఎందుకంటే ఎప్పుడైనా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే కనీసం మీ డివిజన్ వరకు మీకు ఐడియా ఉండాలనేటువంటి ఉద్దేశంతో. రెండోది ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఇప్పుడే